నిద్ర లేదు, సుఖం లేదు. ఎడిటింగ్ చేశాను మామ. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ దృష్టి పడినంత వరకు బానే ఉన్నా, నెక్స్ట్ చూడాలి. అగ్ని పరీక్ష సీజన్ 2 లో సస్పెన్స్ లతో సర్ప్రైజ్ లతో ఈ రోజు నుండి అసలైన అగ్ని పరీక్ష మొదలవబోతుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. హార్డీ వెల్కమ్ జ్యూరీ, హౌ ఆర్ యు? వెరీ గుడ్. ఉన్న పోతులో ఆబ్వియస్లీ ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ మనం రివీల్ చేస్తున్నాం కదా. ఎవరికి వస్తుంది? వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? టాప్ 15 ఇక నుంచి మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని బిగ్ బాస్ ఇంటి వైపుకి నడిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో మీ ముందున్నది కేవలం గేమ్స్ మాత్రమే కాదు, మీ తెలివికి, ఓర్పుకి, పట్టుదలకి మేము పెట్టే అసలైన అగ్ని పరీక్ష. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏం చెప్పాలని అనుకున్నారు వీళ్ళకి బిఫోర్ ద యాక్చువల్ పరీక్ష? మీరే మీ బలం, మీరే మీ బలహీనత. తెలిసింది చెప్పకురా. మరి ఈ రోజు అగ్ని పరీక్షలో ఇక్కడున్న మన కంటెస్టెంట్స్ యొక్క క్వాలిటీస్ ని పరీక్ష పెట్టబోతున్నాం. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఈ రోజు ఏ క్వాలిటీని పరీక్షించబోతున్నామనంటే, ఆటలో అవ్వకూడదంటే బలి, అప్పుడప్పుడు మనం అవ్వాలి బాహుబలి. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఆర్మ్ రెజ్లింగ్ చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఫస్ట్ బాయ్స్, దాని తర్వాత గర్ల్స్. సో మిథిలేష్ నించున్నాడు ఫస్ట్, అండ్ రోహిత్, మీ ఇద్దరి మధ్య దా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. రెడీ బాయ్స్? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఓకే, మిథిలేష్ గారిని ఓట్లు ముందే చెప్పండి. మిథిలేష్ కి 4 5 5. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. మనిషి మీద నమ్మకం ఉండాలి. ఓకే, రోహిత్ గారి ఓట్లు. ఓ మై గాడ్, రోహిత్! మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. కండ్లదే ఉందన్న, 4 రోజులు ఎక్సైజ్ చేస్తే ఎవరికైనా వస్తాయి. దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా, ఇక్కడ. అమరేంద్ర బాహుబలి! ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. 3 2 1 గో. ఫక్తు శివంగి ఆడపులి. హూ ఇస్ ద వీక్ ప్లేయర్ అని అనుకుంటున్నావో ఒక పేరు చెప్పు. రామకృష్ణ. ఎందుకు? ఎందుకంటే పానిక్ అవుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు. చూడటానికి దఫాగళ్ళ కనపడతావు, లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒకటే టాస్క్ 2 times రిపీట్ చేయాల్సి వస్తుంది. సో అది ఎప్పుడైనా నా టీంకి వస్తే అది డిసడ్వాంటేజ్ గా మారే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో నేను అందుకే అతని వీక్ గా. తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏమన్నా చెప్తావా? చెప్పాలా ఏంటి? నా ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను చెప్తా. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. క్లియర్ విన్నర్ మిథిలేష్. స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్ళిపో. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. ఒక వీక్ టీమ్ ప్లేయర్ కూడా చెప్పు. నేను చరణ్ చెప్తున్నాను. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. చాలా తక్కువ అంచనా. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ లో చరణ్ ఇస్ ద వీకెస్ట్ నాకు అనిపిస్తున్నాడు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. బాగా వేసేసాడు. అంటే నువ్వు నా ఫిజికల్ స్ట్రెంత్ చూడలేదు కదా, నేను నీ బుద్ధి చూడలేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. క్లియర్ గా మ్యూజిక్ ఆగకముందే తను ఇలా వచ్చాడు లోపలికి. ఏమో సార్, నాకు కనపడదు. దాని తర్వాత మళ్ళీ లైన్ లోకి వచ్చి కరెక్ట్ చూసాను. ఇప్పుడు నేను చెప్పగలను తను ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాడు. ఐ అగ్రీ విత్ వాట్ దీపక్ ఇస్. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. అది సాంగ్ ఆగుతుందని నేను కొంచెం ఇట్లా ముందుకు వచ్చాను, మళ్ళీ సాంగ్ ఆగలేదని మళ్ళీ అదే లైన్ లోకి వచ్చినా ఆగింది, అక్కడికి వెళ్ళా. నేను ఎంత కష్టపడ్డా లాస్ట్ కి ఏదో ఒక బొక్క అవుతున్నారు. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. దీపక్ నాకు బ్యాక్ సైడ్ చెప్పాడు, నువ్వు నెక్స్ట్ ఛాన్సెస్ గెలిచే అవకాశం ఉంది, నువ్వు గెలిస్తే నన్ను నాకు వీక్ టీమ్ లో వేయని.
అంటే సో అతని ఇంటెన్షన్ ఈ గేమ్ స్టార్ట్ అవ్వక ముందే అతని ఇంటెన్షన్ గేమ్ లూజ్ అవ్వడమే. అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఉంటుంది. ఒకసారి వినండి. సీట్ ని గ్రాప్ చేయకుండా ఫోకస్ అంతా అమన్ మీద పెట్టాడు. స్ప్లిట్ సెకండ్ వల్ల అమన్ విన్ అయ్యాడు, అంతే దాని రీజన్ అది. ఏం చేయబోతున్నారా? అదే గనుక నిజమైతే ఒప్పుకోవడంలో తప్పులేదు. నేను చేయలేదని చెప్పను. నేను చేయలేదని చెప్పను. గిన్నె ఒప్పేసుకుంటావేంద్రా నువ్వా? నేను చూసాను క్లియర్ గా అది మాట్లాడుతున్నాను పూర్వ. మొన్న సంచాలకులు కూడా నీ వల్లే నాకు చాలా ఇబ్బంది అయింది. నాకు నీతులు చెప్పడమే గానీ చెప్పించుకోవడం తెలియదు. ఈమె సంచాలక వల్ల రోహిత్ కూడా బానే ఉన్నాడు, కానీ నన్ను బ్యాట్ చేసిర్రు. బాధేస్తుంది సార్, ఇక్కడ బాధేస్తుంది సార్. అదే నువ్వు సంచాలక పని కరెక్ట్ చేసి ఉంటే అరవటం ఆపకపోతే ఎరగొడతాను. ఈ గేమ్ అయిపోయింది, ఇట్స్ ఓకే. బయట ఏం మాట్లాడుకుంటారు అంటే అమ్మకి ఫేవర్ చేసిర్రు, అది చేసిర్రు అంటే ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ కదా, చూడండి. ఇప్పుడు కూడా నువ్వు లోపల నడిచావు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు లోపల నడిచావు, నీ ఆటకి ఎవడు ఆపలేదు. నువ్వు లోపల నడిచావు. బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇప్పుడు కూడా సత్యాలకే చెప్పాలి కదా, నువ్వెందుకు చెప్తున్నావు మధ్యలో? కరెక్టే కదమ్మా. అతను ఇందాక ఒక పాయింట్ తీసాడు, ఏంటంటే మొన్న కూడా నాకు బొక్కపడింది. ఓకే పెట్టావు నువ్వు, బయట బాడయ్యా నేను. జంపర్ మే బంపర్. ఒక్క నిమిషం ఇది నీకేం కాదు. ఇక్కడ సంచాలక్ ప్రియా డిసిషన్ చెప్పేసి నువ్వు కూర్చో. ఇంకా ఆటలో ఆడరు, డేంజర్ జోన్ లోకి అయితే వెళ్ళిపోయారు. బట్ ఒక స్పెషల్ పవర్ ని నేను మీ చేతిలోకి ఇస్తున్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రాజకుమారి, నీ దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ ని వాడే అవకాశం ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు వాడట్లేదు. స్ట్రాంగ్ టీమ్ లీడర్ ఎవరు, వీక్ టీమ్ లీడర్ ఎవరో చెప్పు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. గెలిచిన లీడర్ కి ఓట్ అపీల్ ఛాన్స్ కూడా వస్తుంది. సో ఇప్పుడు చెప్పేది ఇప్పుడు రోహిత్ ఫర్ స్ట్రాంగ్ టీమ్. వీక్ టీమ్ కి లీడర్ ఎవరు? ఓకే, ఐల్ గో విత్ దీపక్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లీడర్ సిద్ధంగా ఉన్నారు, టీమ్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, జూరీ ఆట ఆడేస్తామా? తొందరగా ఆడించండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఫిజికల్ స్ట్రెంగ్త్ కండబలం కోసం మొట్టమొదటిగా జరగబోతున్న ఆట చూసేద్దాం. ఈ ప్రకారం నీ టీమ్ లో ఉన్న మిగతా 6గురిలోంచి ఎవరు వీకెస్ట్ ప్లేయర్ నువ్వు అనుకుంటున్నావు? రాజకుమార్ గారు అనుకుంటున్నాను. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? మీరు ఎలా చెప్తారండి? నేను అసలు ఆడనో లేదో నా చెంత మీరు చూడడం లేదు. ఏదో పుస్తకాన్ని చూసి దాంట్లో ఏముందో ఎలా చెప్తాను, చెప్పలేం కదా. నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపో. ఒపీనియన్ అడిగారు కాబట్టి నేను చెప్పాను అంతే. అది అర్థం దిగుతున్నాగా. ఇదిగో స్ట్రాంగ్ ప్లేయర్స్, ఇదిగో మన ముగ్గురం లాస్ట్ దాకా ఉండాలి. ఫస్ట్ వీళ్ళని అన్లాక్ చేసేయండి. ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉండాలి. ఇటు ఫ్రంట్ పుష్ చేస్తే నువ్వు వెనక్కి పుష్ చేసేలాగా అలా ఉండాలి. సో మన అందరికీ వచ్చేస్తుంది. ఓకే, ఎంత గట్టిగా లాగాలంటే వాళ్ళు పడిపోవాలి. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. అప్పుడేం చూసినవరా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతే చూడి అసలు కథ. రోహిత్ ఒక్కనే రోప్స్ పట్టుకున్నావు. ఐ సా ఇట్, 2 చేతులతో పట్టుకున్నావు. డోంట్ డు దట్. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పక్కనోడికి లాగేసుకోవడం లాంటి గలీజ్ ఆట ఆడితే మర్యాద ఉండదు. మళ్ళీ చెప్తున్నా, కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. జూరీ అదన్నమాట సంగతి. ఘోరంగా ఉంటదన్నమాట వీళ్ళ గ్రూప్ టాస్క్. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఫిజికల్ స్ట్రెంగ్త్ టాస్క్ కాస్త మనకి మెంటల్ స్ట్రెంగ్త్ కి సంబంధించింది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మా అగ్ని పరీక్షలోని మొట్టమొదటి పరీక్ష ఫిజికల్ స్ట్రెంగ్త్ కి సంబంధించిన పరీక్ష గెలిచింది స్ట్రాంగ్ గారు. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కుమారి గారిని మరొకసారి మరికొద్ది క్షణాల్లో ఇంకా ఎపిసోడే పూర్తయిపోతుంది. ఇదే లాస్ట్ ఛాన్స్. రుకో జరా, సబర్ కరో. ఈ ఫైర్ కార్డ్ ఫైర్ లేకుండా వాటర్ లో కలిసిపోతుంది కాబట్టి ఆ బ్లైండ్ కార్డ్ ని ఇప్పుడైనా వాడతావా? అంటే అది
అసలు నీ ప్లాన్ ఏంటి, నీ గేమ్ ఏంటి, నీ ఎప్పుడు వాడాలనుకున్నావు చెప్పవా? నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా, నేను ఆ ఓటప్పిల్కి నా కార్డు వాడి నేను ఓటప్పిల్ చేసుకున్నాను. అందుకు వాడతావా? ఫస్ట్ స్టేజ్ నేనే ఓటప్పిల్ చేస్తాను. ఒళ్ళంతా చమత్కారమే స్ట్రెంగ్స్ ని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మాకు ఆల్ సైడ్స్ మాకు పుష్ చేయడానికి మాకు స్ట్రెంత్ వచ్చింది. తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. ఓటపీల్ నీకోసం నువ్వు ఉంచుకుంటావా, లేకపోతే మీ టీం మెంబర్స్ లో ఎవరైనా డిజర్వింగ్ అని అనిపిస్తే నువ్వు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. గర్ల్ పవర్ ఇక్కడ మాకు చాలా ఉపయోగపడింది. దోస్ ఆర్ ద స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ఆ టీమ్. మేము ఎంత లాగినా వాళ్ళ సపోర్ట్ లేకే మేము అసలు ఏం చేయలేకపోయాం. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. నేను సృష్టికి ఇస్తాను. సృష్టికి ఇస్తున్నారు. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. నువ్వు వస్తుంటే నీ ముఖంలో ఆనందం కన్నా వెనుకున్న రాజకుమారి ముఖంలోనే ఆనందం ఎక్కువ కనిపిస్తుంది. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. मेरा ये चैनल सब्सक्राइब करें, बेल आइकन जरूर दबाइएगा. మోడీ తాక్ చెప్పిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామా. ట్రోల్స్ బుక్ సబ్స్క్రైబ్ చెయ్యండో.